గిరాకీ ఎక్కువ రావడంతో సూరి ధరలు ఎలా పెంచాడో, చట్నీలో కారం ఎక్కువ వేసి కస్టమర్ని ఎలా ఇబ్బంది పెట్టాడో ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం. సూరి తన సైకిల్ మీద వెళ్తూ ఇడ్లీ, దోశ, బోండా అని అనుకుంటూ వెళ్తున్నాడు. అన్న ఇడ్లీ ఎంత అన్నా? 20 తమ్మి. ఓ ప్లేట్ అన్నా. ఇస్తా గాని టైం ఎంత అయింది? 11 అయిందన్నా. అమ్మో 11 అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంటే ఇడ్లీ అన్నా. ఇడ్లీ లేదు, ఏం లేదు, నాకు ముందు టైం అవుతుంది అని అనుకుంటూ అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేశాడు. వస్తూ ఒక మద్యం సీసా కూడా తెచ్చుకున్నాడు. ఇలా అతని డబ్బంతా వ్యసనాలకి ఖర్చు చేసేశాడు. హరి మాత్రం 10 రూపాయలకే అమ్మి వచ్చిన డబ్బు దాచుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచింది. సూరి ధరలు పెంచడంతో అతనికి కస్టమర్స్ తగ్గిపోయారు. రోజురోజుకి అతని వ్యాపారం దివాలా తీస్తుంది. తమ్ముడు విషయం తెలిసిన హరి ఒకరోజు, ఏమరా వచ్చిన పైసలని ఖర్చు పెడుతున్నావు, ధరలు పెంచి అమ్ముతున్నావంట, కస్టమర్లతో మంచిగా మాట్లాడలేవట, అది నీకు మంచిది కాదు. ఆ చెడ్డ అలవాట్లని బంద్ చేసి ఎప్పటిలాగా వ్యాపారం చేసుకో. నా వ్యాపారం నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, ఎట్లా అన్నా ఉంటా. నాకు నిధులు ఎప్పుడు బంద్ చేసి నిధులు చక్కగా చేసుకోపో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పో పో, ఎన్నటికీ నువ్వు మళ్ళా నా కాళ్ళ దగ్గర రాకపోతావా, నేను చూడకపోతానా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు ఇద్దరూ విడిపోయి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. సూరి వ్యాపారం మొత్తం దివాలా తీసి రోడ్డున పడ్డాడు. హరి మాత్రం తాను దాచుకున్న డబ్బుతో మంచి హోటల్ కట్టుకుని స్థిరపడిపోయాడు. సూరి పరిస్థితి దారుణంగా ఉంది. అతనికి తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. అతను ఒకనాడు, నేను చేసుకున్న తప్పులే నాకు ఇన్ని తిప్పలు తీసుకొచ్చినాయి. ఆ పొద్దున్న ఎంత చెప్పినా వెళ్ళలేదు, ఇవాళ తిండికి తిండి కూడా లేదు అని ఏడుస్తూ, ఏమన్నా అన్నని చక్కగా పోయి అన్న కాళ్ళ మీద పడిపోయి ఆయన హోటల్లో టేబుల్ తుడిసే పనేనా అనుకుంటా అని కన్నీళ్లు తుడుచుకుంటూ హరి హోటల్ దగ్గరికి వెళ్లి హోటల్ ముందు నిలబడ్డాడు. అరే రా లోపలికి, అన్న అది ముందు లోపలికి రారా అని తీసుకెళ్లి అన్నం పెట్టాడు. తమ్ముడు ఏడుస్తూ ఉన్నాడు. ఇది తిని ఇక్కడే ఏదో పని చేసుకుంటూ ఉండు. అన్న మాటలు వినగానే సూరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్న అన్న అలా సూరి అడగకముందే తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు హరి. దానితో సూరి మనసు మొత్తం మారి బుద్ధిగా పని చేసుకుంటూ కొద్ది రోజుల్లోనే స్థిరపడిపోయాడు. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.